నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. మండలాభివృద్ధికి అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలి. కాళ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ శిరీష విశ్వనాథరాజు. ఆకివీడు పెద్దింట్లమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. యశోద హాస్పిటల్ వారిచే భీమవరం కోపా కళ్యాణ మండపంలో మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు నిర్వహించడం భగవత్ సేవతో సమానమని ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా మహానివేదనకు హారతులిచ్చి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గొట్టుముక్కల సీతారామరాజు, ఆలయ చైర్మన్ భీమనాథం శేషారావు, ట్రస్ట్ సభ్యులు అడబాల శ్రీవాణి, వీరవల్లి ఉమామహేశ్వరరావు, మల్లేశ్వరరావు, కరుణ, మణికంఠ, సునీత, యాతం నాగలక్ష్మి, కూటమి నాయకులు, ఆలయ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజ్యలక్ష్మి పోలేరమ్మ గ్రామదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. जय बोलो माता महारानी की जय, जय बोलो माता महारानी की जय, जय बोलो माता महारानी की जय. ओम आवहंतु वितन्वाना कुर्वाना चेरभात्मना वासागुं सिममगावस्य सुनवामसोम सरस्वती दुर्गानि विश्वानामे वसन्तुं दुरिताय महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री 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 आदिलक्ष्मी राजलक्ष्मी पोलेरम्म देवताभ्यो नमः. जय बोलो माता महारानी की जय, जय बोलो माता महारानी की जय, जय बोलो माता महारानी की जय. श्री 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 आदिलक्ष्मी राजलक्ष्मी पोलेरम्म भवानी. తొమ్మిది 2025 నుంచి 2వ తేదీ వరకు శ్రీ శ్రీ గునుపూడి ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారికి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరిపించడం జరిగింది. ఈ అమ్మవారి శరన్నవరాత్రుల్లో ఆలయ అభివృద్ధి కమిటీ వారు అలాగే ఆసాదులు దేవస్థానం వారు కలిపి నిర్వహించడం జరిగింది. గునుపూడి గ్రామంలో అందరికీ విశేషంగా అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చి శ్రీ పులపర్తి రామంజనేయులు గారు వచ్చి వారు స్వహస్తాలతో అన్న సమారాధన ప్రారంభించి వెళ్ళడం జరిగింది. భక్తులందరూ విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాను. భీమవరం గునుపూడి గ్రామంలో వేయించేసి ఉన్న రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి పోలేరమ్మ వారి దివ్య ఆశీస్సులతో ఇవాళ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారు విచ్చేసి వారి చేతుల మీదుగా ఇవాళ ఈ అన్న సమారాధన కార్యక్రమం దిగ్విజయంగా ఓపెన్ చేస్తాం జరిగింది.
పవిత్ర పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమాస్వామేశ్వర స్వామి ఆలయం ఎదురుగా వెంచేసి ఉన్న సోమగూడెం చెరువుకి దక్షిణ వైపులో వెంచేసిన గునుపూడి ఇలవెలుపు గ్రామదేవతైనటువంటి శ్రీ ఆదిలక్ష్మి తల్లి రాజలక్ష్మి తల్లి పోలేరమ్మ వారి నవరాత్రులు అత్యంత వైభవపేతంగా 9 రోజులు 9 రకాల విశేషమైన అలంకరణలతో అర్చక స్వాములు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు కూడా విశేష కృషితో ఆ యొక్క అలంకార కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగి భక్తులందరినీ కూడా అలరించాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషించారు. ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం చూసి తన్మయత్వంతో భక్తులందరూ కూడా ముందుకు వెళ్తుంటే ఈ కమిటీ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. అంత అద్భుతంగా ఈ యొక్క కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. అనాథ సేవా సంఘం అండి మెయిన్ ముఖ్యంగా కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో సేవా సంఘం సభ్యులు అందరూ కూడా చాలా విశేషంగా కష్టపడి ఈ నవరాత్రులు దిగ్విజయం పూర్తి చేసి ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. మండలాభివృద్ధికి అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు సూచించారు. కాళ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ అధ్యక్షత వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సాఫీగా సాగింది. మత్స్యశాఖ అధికారిని ఎం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రతి ఆక్వా రైతు తప్పనిసరిగా పంటను నమోదు చేసుకుంటే ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయని అన్నారు. వ్యవసాయ, ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖల అధికారులు తమ తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. జిల్లా ఉత్తమ ఎంపీపీగా ఎంపికైన ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజును కోలనపల్లి సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జి స్వాతి, జెడ్పీటీసీ పచ్చిగొళ్ల సోమేశ్వరరావు, సర్పంచ్లు కొలుకులూరి ధర్మరాజు, టి నాగరాజు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనాలిసిస్ కింద 28 వర్కులు ఇచ్చారు. ఇస్తే 27 వర్కులు పూర్తి చేసాము. వేంపాడులో ఒక వర్క్ మాత్రం బేస్ వేసి ఆగిపోయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ మనకి 4 విలేజెస్ వర్క్స్ వచ్చాయండి. ఆగిపోయాడు గవర్నమెంట్ అవి మంచి రిలీజ్ చేసామని చెప్పాలి. రిలీజ్ చేయలేదండి. వండాడిలో శుభ్రం చేసి 18 అడుగులు వెడల్పు ప్రస్తుతం అయితే వాళ్ళు చూడు నిర్మాణ పనులు చేపడుతున్నామండి. నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. సైబర్ క్రైమ్ గురించి సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు పెట్టినా సరే ఏదో క్లిక్ చేయడం, డబ్బులు పోయినాయని చెప్పడం, కోర్టు రావడం జరుగుతుంది. ఈనాడు కాళ్ల మండలం సర్వసభ్య సమావేశం జరిగిందండి. అందులో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా చర్చించడం జరిగిందండి. అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారి యొక్క ప్రోగ్రెస్ గురించి తెలపడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో సమస్యలు కూడా చర్చించడం జరిగింది. దానికి ఏ విధంగా పరిష్కరించాలి అనేది అందరూ కూడా డిస్కస్ చేశారండి. అందులో భాగంగా మనం ప్రెజెంట్ జిఎస్టీ క్యాంపెయిన్ అనేది ఏదైతే నడుస్తుందో దాని గురించి కూడా సభ్యులందరికీ కూడా, అలాగే సర్పంచులు సభ్యులు అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చి ఆ రిజిస్ట్రేషన్స్ 1600 అయినాయి. ఇంకా చేయించుకోవాలి. ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరూ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఆకివీడు శ్రీ పెద్దింట్లమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. దీనిలో భాగంగా ఆదివారం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ గొంట్ల గణపతి మాట్లాడుతూ త్వరలోనే అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సత్యనారాయణరాజు, కిబిడి నాగరాజు, ఇల్లాపు బాలరాజు, మోర జ్యోతిరెడ్డితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎక్కడ తింటున్నానండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆకివీడు గ్రామదేవత చుట్టుపక్కల ప్రాంతాలకి వరాలిచ్చే కల్పవల్లి 400 సంవత్సరాల నాటి శ్రీ జలదుర్గా సహిత శక్తీశ్వర స్వామి పెద్దింట్లమ్మ తల్లి వారి దేవాలయంలో
దసరా నవరాత్రులు పురస్కరించుకుని జరిగినటువంటి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ రోజు దాదాపుగా 2000 మంది పైచిలకు భక్తులకు అన్న సమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమం మొదలు నుంచి ప్రసాదాలు ఇచ్చిన దాతలు కానివ్వండి, మరి అదేవిధంగా కుంకుమ పూజలో కూర్చున్నటువంటి ఉభయ దంపతులు కానివ్వండి, అదేవిధంగా మరి 9 రోజులు కూడా కుంకుమ పూజ చేసినటువంటి సువాసినులు కానివ్వండి, మరి ఈరోజు అన్న సమారాధనకి మాకు సహకరించినటువంటి దాతలకు కానివ్వండి, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా పాలక వర్గం, మరి స్థానిక కౌన్సిలర్ కిమిడి అరుణ్ కుమార్ గారు కానివ్వండి, మరి వీరందరూ కూడా ప్రతిరోజు ఈ గుడి దగ్గర ఉండి, మరి అదేవిధంగా మా ఎక్స్ వార్డు మెంబర్ ఇలా బాలరాజు గారు, మరి వీరందరూ కూడా ఎంతో నాకు సహకరించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అమ్మవారి యొక్క చరిత్రను మరింత జగవిద్యుతం చేసే విధంగా రానున్న రోజుల్లో, రానున్న కార్తీక మాసంలో కానివ్వండి, దీపావళి రోజు కానివ్వండి, మరి అదేవిధంగా త్వరలో అమ్మవారి చేసేటువంటి జాతర కానివ్వండి, మరి అన్ని కూడా మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. భీమవరం బ్యాంక్ కాలనీలోని కోపా కళ్యాణ మండపంలో కోపా విశ్వకాపు జాగృతి హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారిచే మెగా హెల్త్ క్యాంప్ ను ఆదివారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఆప్థమాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆంకాలజీ, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన డాక్టర్లు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు చేయడం ఎంతో శుభపరిణామని అన్నారు. ఉచిత వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. సూర్యమిత్ర మెరైన్ అధినేత ఇరింకి సూర్యారావు, రాష్ట్ర టీడీపీ కోశాధికారి మెంటే పార్థసారథి, కోపా ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి హరినాథ్, విశ్వకాపు జాగృతి ప్రెసిడెంట్ అల్లం నాగేశ్వరరావు, యశోద హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ సారిక వెంకట్రావు, ఆరెడ్డి సత్యనారాయణ, గోపిశెట్టి కృష్ణారావు, అట్లపొడి సుబ్బారావు, మట్లపూడి సత్యనారాయణ, ఆకుల రాజా సుబ్బారావు, ఆరెడ్డి రాము, బోనం పాండురంగారావు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి అలాగే జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందని భీమవరం రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రఫుల్ల కళ్యాణ్, డిఆర్డీఏ ఏపీడీ కె శ్రీనివాసులు అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం భీమవరం రైతు బజార్లో నిర్వహించారు. తగ్గిన ధరల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేలా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అధికారులతో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రచార కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, కంతెటి వెంకటరాజులు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వలన 90% వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో ఊరట కలుగుతుందని అన్నారు. అనంతరం రైతులకు, వినియోగదారులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఉన్నటువంటి రైతు బజార్లకు శ్రీ విజ్ఞాన వేదిక వారందరూ కూడా ఇక్కడికి హాజరై జీఎస్టీ మీద సూపర్ సేవింగ్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్స్ ద్వారా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి ప్రోగ్రామ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలను చైతన్యపరచడం, వారికి అవగాహన కల్పించడం కోసం, జీఎస్టీ వల్ల ప్రజలకు జరిగేటువంటి మేలు గురించి తెలియజేయడం కోసం రావడం జరిగింది. ఈరోజు మన ఈ రైతు బజార్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన రైతులు, వినియోగదారులందరూ కూడా పాల్గొన్నందుకు అందరూ కూడా సంతోషిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా
మీరు కొనుగోలు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో బట్టలు కానీ తినుబండారాలు కానీ అదేవిధంగా ఇతర కాస్మెటిక్స్ కానీ అదేవిధంగా ఇతర నూనెలు ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఇతర అన్ని వస్తువుల మీద జిఎస్టీ అనేటువంటిది చాలా గణనీయంగా తగ్గింది. కాబట్టి దీనిని మీరందరూ కూడా అవగాహన చేసుకుని మీకు ఎంత తగ్గింది గతానికి ఇప్పుడు మీరు వేరే చేసుకోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా రేపటి నుంచి ప్రతి స్టాల్ దగ్గర మీరు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి బిల్లు కూడా మీరు తీసుకున్నట్లయితే మీరు ప్రభుత్వానికి కూడా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఆ విధంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈరోజు జిఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ విద్యాలయ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గణనీయంగా తగ్గిన జిఎస్టీ గురించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాము. దీనిలో భాగంగా ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా బిల్ తీసుకోవాలండి. ఎందుకంటే గతంలో మన జిఎస్టీ చాలా ఎక్కువగా ఉండేది. దానివల్ల వినియోగదారుడికి కొనుగోలు శక్తి చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గడం వల్ల కొనుగోలు శక్తి జరుగుతుంది. కాబట్టి సామాన్యులు కూడా కావాల్సిన వస్తువులు తక్కువ ధర కొనుక్కోగలుగుతారు. అయితే చాలా చోట్ల ఇంకా జిఎస్టీ బిల్లు పాత జిఎస్టీని ఇస్తున్నారు. సో అది గమనించుకోవాలి. జిఎస్టీలో మార్పులు వచ్చినాయి కాబట్టి బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జిఎస్టీని తగ్గించడం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం. కొన్ని పనులు కొంతమందికి ఉపయోగపడతాయి. ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మరి రేట్లు తగ్గడం వల్ల అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనందరూ అభినందించాల్సినటువంటి సమయం. మరి ఒక వారం రోజుల నుంచి కూడా ఈ విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఈ జిఎస్టీ మీద అవగాహన ఎంతవరకు తగ్గింది ఎంతవరకు పెరిగింది అనేటువంటి విషయాలు తెలియాలనేటువంటి సామాన్య ప్రజలకు తెలియదు. కాబట్టి మరి ఎక్కడెక్కడ గుంపుగా ఉన్నారో జనం, ఎక్కడెక్కడ ఎక్కువ మంది ఉన్నారో అనేటువంటి బస్ స్టాండ్లు అవనివ్వండి, మార్కెట్లు అవనివ్వండి, దేవాలయాలు అవనివ్వండి, వివిధ ప్రాంతాల్లో పబ్లిక్ ఉన్నటువంటి ప్లేసుల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రజల సొమ్మును మళ్ళీ వెనక్కి మనం వారికే ఉపయోగించాలనే ఉద్దేశంతో ఇప్పుడు 5% 18% జిఎస్టీ తీసుకురావడం జరిగింది. పూర్వం 28 ఉన్న జిఎస్టీని 18% తీసుకురావడం జరిగింది. అంటే 10%. ఎప్పుడు కూడా అంత తగ్గింపు అనేటువంటిది ఎప్పుడు మనం చూడలేదు. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన రావాలి. ఈ జిఎస్టీ తెచ్చుకోవడం కోసం ప్రతి ఒక్కరు బిల్లు తీసుకోవాలి. ఇవాళ చాలా యువత చాలా పెరిగిపోతాం. అవన్నీ రద్దు చేయడానికి ప్రజలకు ఒక సౌకర్యం కల్పించాలని ప్రధానమంత్రి మోదీ గారు చేస్తే మరి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అలాగే మన జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మహోద్యమాలు జరుగుతున్నారు. దీనిలో ప్రజల బేరీ కార్యక్రమంలో మరి ఖాళీ వస్తువులు వాడండి, వికాసమైన వస్తువులు తెచ్చుకోండి, అలాగే బిల్లులు తీసుకోండి, జిఎస్టీని ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రచార బేరీ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ గారు అందరికీ ఫ్యామిలీలను పంచిపెట్టి జిఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని రైతులతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలను తెలుసుకుని జిఎస్టీని అందరూ ఉపయోగించుకుని దేశ స్వభాగ్యానికి కాపాడాలని కోరుకుంటున్నాం. గత 13 ఏళ్లుగా ఎంతో ప్రసిద్ధి చెందిన భీమవరం జేపీ రోడ్లోని హర్షిత ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో భీమవరం ఆదర్శ్ నగర్ 9వ వీధిలో హర్షిత కిచెన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన హర్షిత మ్యాట్రిసెస్ ను ఘనంగా ప్రారంభించారు. హర్షిత ఫుడ్స్ అధినేత ముదుండి శైలజ, బిహెచ్ రాజ్యలక్ష్మిలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన హర్షిత మ్యాట్రిసెస్ లో కాయర్, ఫోమ్ ప్రొడక్ట్స్ అన్ని సైజుల్లో ఆర్డర్ పై తయారు చేస్తామని నిర్వాహకులు ఎం హర్షిత తెలియజేశారు. తమ వద్ద రిబాండ్, లాటెక్స్, హెచ్ఆర్ ఫోమ్, సూపర్ సాఫ్ట్, కాయర్, ఈపీ షీట్ తదితర వెరైటీస్ ను కస్టమర్ల అభిరుచుల మేరకు జకాట్, కాటన్, స్విస్, సాటిన్ క్లాత్లతో తయారు చేసి ఇస్తామని అన్నారు. పిల్లోస్, ప్రొటెక్టర్స్, ఫిట్టింగ్ బెడ్ షీట్స్, కంఫర్టర్స్ లభిస్తాయని తెలియజేశారు. మార్కెట్ కంటే తక్కువ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు కస్టమర్ల అభిలాషల మేరకు అందజేస్తామని తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
నమస్తే అండి. గత 13 ఇయర్స్ దగ్గర నుంచి మీకు తెలుసు మేము హర్షిత ఫుడ్స్ రన్ చేస్తున్నాము. రీసెంట్గా మొన్న సెకండ్ని దసరాకి మేము హర్షిత మ్యాట్రెసెస్ కూడా స్టార్ట్ చేసాము. ఇక్కడ అంటే మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మ్యాట్రెసెస్ కూడా కొంచెం హై క్వాలిటీ మ్యాట్రెసెస్ సచ్ యాజ్ లాటెక్స్ ఉంది, థాయిలాండ్ లాటెక్స్, ఇంకా రీబౌండ్ హెచ్డి ఫోమ్తో కూడా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాము. అండ్ ఇలా మనం ఇంట్లో వేసుకునే బొంతలు కూడా తయారు చేస్తామండి. ఇంకా అండ్ హాస్టల్ బెడ్స్ కానీ అవి కూడా మీకు అంటే ఏ రేంజ్ నుంచి తక్కువ రేంజ్ నుంచి హై రేంజ్ క్వాలిటీ కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ క్లాత్స్ కూడా అవి హై డెన్సిటీ ఫోమ్, అవి వాటితోనే క్విల్ట్ క్లాత్స్ అనేవి వస్తాయి పైన. ఇది కాయర్ అనమాట. ఇవి కొంచెం తక్కువ రేట్ క్వాలిటీ బెడ్స్ మీద వేస్తారు. అండ్ మనకి ఎలా అంటే ఏమైనా దివాన్ దగ్గర కానీ షాప్స్ దగ్గర కానీ ఇంకా హాస్టల్ బెడ్స్కి కూడా ఈ కాయర్ వేస్తారు. అండ్ ఈ కాయర్ మీద మనకి క్విల్ట్ క్లాత్ అనేది వస్తుంది. సో అండ్ నెక్స్ట్ ఇవి థాయిలాండ్ లాటెక్స్ అండి. మన దగ్గర ఓన్లీ హై క్వాలిటీ లాటెక్స్ ఉంది, అది కూడా థాయిలాండ్ నుంచి తెప్పిస్తాము. అండ్ బయట కూడా కేరళ దగ్గర నుంచి కూడా వస్తాయి. అండ్ ఈ లాటెక్స్ అనేది కొంచెం హై క్వాలిటీ ఉంటుందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి రీబౌండ్స్ అనమాట. మనకి కావాల్సిన తగ్గట్టు ఇంచెస్లో ఉంటాయి అన్నమాట. 4 ఇంచెస్ నుంచి 1 ఇంచ్ లాటెక్స్ దాకా కూడా ఉంది, రీబౌండ్ కూడా ఉంది. 1 ఇంచ్ రీబౌండ్ అనేది అక్కడ కనిపిస్తుంది మీకు. అండ్ ఇప్పుడు ఇవి క్లాత్స్ కూడా మన దగ్గర వెరైటీ క్లాత్స్ అనేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి స్విస్ క్లాత్స్ అనమాట. ఇవి హాస్టల్ బెడ్స్ ఇంకా మనం షాప్స్కి ఇచ్చే బెడ్స్కి వేస్తారు. అండ్ కస్టమైజ్ బెడ్స్ వచ్చేసరికి మీకు హై క్వాలిటీ క్లాత్ వచ్చేస్తుంది, జకార్డ్స్ అంటారు వీటిని. అండ్ ఇవి కస్టమైజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కస్టమర్స్ వచ్చి మీకు ఏ క్లాత్ కావాలంటే ఆ క్లాత్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనం ఆ క్లాత్ స్టిచెస్ అనేది ఇస్తాం. దీంట్లో ఇక్కడ మోస్ట్లీ తెప్పించిందంతా జకాట్లే అండి, ఎక్కువ క్వాలిటీ క్లాత్సే తెప్పిస్తాము. అండ్ కాటన్ కూడా ఉంటాయి. మీకు కింద ఏమైనా బొంతలు కావాలంటే ఈ కాటన్ క్లాత్తో కూడా చేస్తాం. ఇవి ఫోమ్స్ అనమాట. 1 ఇంచ్ ఫోమ్స్ నుంచి 4 ఇంచ్ ఫోమ్స్, హెచ్డి ఫోమ్స్ దాకా ఉంటాయి. ఇవి కొంచెం మెత్తగా ఉండడానికి యూజ్ చేస్తారు. హెచ్ఆర్ ఫోమ్స్ అండి ఇవి. ఇంకా దీంట్లో కూడా రకాలు ఉంటాయి. ఈ ఫోమ్స్లో కూడా రకాలు ఉంటాయండి. ఇది సూపర్ సాఫ్ట్ అనమాట. మనకి ఇవి కూడా హై కాస్ట్లీ అనమాట. ఇవి మనం కస్టమైజ్ చేసుకున్న బెడ్స్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం మ్యాట్రెసెసే కాకుండా దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇవి చూస్తే ఫిట్టెడ్ బెడ్షీట్స్ అనమాట. డైరెక్ట్ మీరు బెడ్కి ఫిట్ చేసుకోవచ్చు. అండ్ మనకి బెడ్ అండ్ బ్యాగ్ అనేవి కూడా వస్తాయి. అండ్ దీంట్లో మనకి కంఫర్టర్స్ ఇంకా బ్లాంకెట్ ఇంకా పిల్లో కవర్స్ కూడా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి 6x6 కంఫర్టర్ అనమాట. అండ్ పిల్లోస్ కూడా మన దగ్గర ఏ క్వాలిటీ కావాలన్నా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తే ఇది లాటెక్స్ పిల్లో అండి, కొంచెం హై క్వాలిటీ ఉంది. అండ్ మనకి మెమరీ ఫోమ్ పిల్లోస్ కూడా ఉంటాయి. ఇవి ఫోమ్ పిల్లోస్ అనమాట. అండ్ మనకి ఇక్కడ మ్యాట్రెస్ ప్రొటెక్టర్స్ కూడా ఉంటాయి. అవి కూడా మామూలు క్వాలిటీ నుంచి హై క్వాలిటీ దాకా తీసుకున్నాము. అండ్ ఇవి వాటర్ ప్రూఫ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.